ఉంది. అలాగే సౌజన్య స్కూటీతో పాటు కారు కూడా, మరొక కారు కూడా ఉంది. ఆ స్కూటీలో ఉన్నటువంటి లేఖలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే తన కుమారుడు జగదీష్ రెడ్డి మరణానికి కారణం, అలాగే తన మరణించడానికి కారణాలు ఇతను ఎవరైతే సాదిక్ అనే విష ప్రయోగం జరిపారనేది అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు కేవలం ఈ లెటర్ లో సౌజన్య ఆ లెటర్ లో రాసినట్టుగా, ఆ లెటర్ ఆధారంగానే ఎవరైతే మామ అయితే భాస్కర్ రెడ్డి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు, అందులో అనేక అంశాలు తమ భర్త మరణానికి ఈ యొక్క సాదిక్కే కారణం అంటూ కూడా సౌజన్య రాసినట్టుగా ఆ లేఖలో అయితే పొందుపరిచింది. అంతేకాకుండా తన భర్త చనిపోయిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యి తనను ఏదైతే ఈ యొక్క షూటింగ్ పరిచయం అవ్వడం, అలాగే తన కుమారుణ్ణి తీసుకెళ్లే క్రమంలో తీసుకురావడం, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసినప్పటి నుంచి కూడా అతను పరిచయం పెంచుకున్నాడు. వీళ్ళ యొక్క ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి తన కుటుంబానికి అయితే దగ్గరైనటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు తిరస్కరించుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళకి అడ్డుగా ఎవరైతే జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు కాకినాడలో ఉంటున్నప్పటికీ తన కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ తిరిగి వచ్చేవాడు. కానీ తమకు సంబంధించినటువంటి కుమారుడి యొక్క చదువు విషయంలో కావచ్చు, ఈ యొక్క అకాడమీ, స్పోర్ట్స్ అకాడమీ ఏదైతే ఉందో, అలాగే షూటింగ్ స్పాట్ ప్రో అకాడమీలో అయితే తన నిత్యం ఏదో తీసుకువెళ్ళడం, ఇటువంటి ప్రక్రియలోనే తనతో ఈ విధంగా తనను చూసి తనపై కన్నేసి ఈ విధంగా తనైతే పాల్పడ్డాడు, కుటుంబానికి దగ్గరయ్యాడు. అంతేకాకుండా ఆ కుటుంబ వ్యవహారాల్లో ప్రతి దాంట్లో తలదూర్చి వాళ్ళకి సంబంధించిన ఒక బలహీనతను ఆసరాగా తీసుకుని అయితే టార్చర్ కుటుంబాన్ని అయితే ఇబ్బందులు గురి చేశారు. అదే తన మామ భాస్కర్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. తన కోడలకు సంబంధించిన, సౌజన్యకు సంబంధించిన ప్రైవేట్ విషయాలకు సంబంధించిన వాటిపై పెట్టుకుని తనను బ్లాక్ మెయిల్ చేయడం, తమ కుమారుడు చనిపోయిన తర్వాత చిత్రహింసలు మరింత ఎక్కువ చేయడం, అంతేకాకుండా బ్లాక్ మెయిలింగ్, ఈ సాదిక్ యొక్క బ్లాక్ మెయిలింగ్ ఏ విధంగా ఉందంటే భర్త జగదీష్ రెడ్డి చనిపోయిన తర్వాత మీ భర్తను నువ్వే చంపావని అనేక విధాలుగా మీ కుటుంబ సభ్యులకి మొత్తం అందరూ కూడా చెప్తాను, బయట పెడతాను, ఉదంతమని కూడా తనను ఇంకా మానసికంగా వేధించాడు. అంటే ఈ భర్తను చంపే క్రమంలో కూడా ఆ పాత్ర తనతో బలవంతంగా మొత్తం అంత విషయం కూడా తెలిసినట్టుగా తెలుసుకొస్తుంది. మరి సౌజన్యకి ఆ విషయం తానే ఈ యొక్క సాదిక్ అనే ఆ భర్తకి విష ప్రయోగం చేసి అది తనపై, సౌజన్యపై కూడా పెట్టే ప్రయత్నం, తన బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం, భర్త చనిపోయిన బాధలో ఉంది, అలా అల్లుడు చనిపోయినటువంటి బాధలో నౌకరు ఉన్నారు. అటువంటి కుటుంబాన్ని గత నెల 2వ తేదీ జరిగినటువంటి ఘటనతో ఇంకా వాళ్ళ శోకసందర్లో ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టడం, నువ్వు మతం మారాలంటూ కూడా తనకి ఇస్లామిక్ లో చేరాలి అంటూ కూడా బుక్స్ కూడా అటువంటి పుస్తకాలు తెచ్చి చదివించడం, రాయించడం, ఇటువంటి పరిణామాలు చేయించడంతో వాళ్ళు ఇంకా కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఏమవుతుంది, మీ అల్లుడిని నువ్వే చంపావని చెప్పేసి నౌకరాజుని టార్చర్ చేయడం, మీ యొక్క భర్తను నువ్వే చంపించావని, విషప్రయోగం చేసావని బయట చెప్తారని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం, తమ అకౌంట్లు, వాళ్ళ ఆస్తి పత్రాలు మొత్తం అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ మాట ఎనకపోతే కొట్టడం, అటువంటి అరుపులు కూడా ఆ గదిలోంచి బయటకు వచ్చాయని కూడా చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే ఒళ్ళు గగ్గుర్లపాటు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అతను ఆ ఇంటికి వచ్చి ఆ క్రమంలో తమ కుమార్తెని, అంటే భర్త చనిపోయిన బాధతో ఉన్నప్పటికీ ఈ విధంగా హింసించడం, అలాగే అతను మతం మారాలని, ఈ విధంగా ఇస్లామిక్ లో చేరాలని, ఇటువంటి మాటలతో అయితే భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఆ చిత్రహింసలు చేసేవాడని కూడా ఎవరైతే బయట ప్రాణాలతో బతికి బట్టగట్టినటువంటి బయట ఎవరైతే మనవడు ఉన్నాడో, మనవడు కార్తికేయ రెడ్డి, ఈ విషయాలన్నీ కూడా తన తాతయ్యకి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. తను చెప్పిన ప్రకారంగానే ఆ స్కూటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క మరణ వాగ్మూలాలను రాసుకున్నారు. తమ సౌజన్య స్కూటీలో రాసుకుని 3 లేఖల్ని ఆ స్కూటీలో పెట్టినట్టుగా తెలుసుకొస్తుంది. అందులోనే తన భర్తకి మరణానికి, తను చంపడానికి కారణం సాదిక్ అంటూ కూడా రాసిన అంశం మరొకైతే, తమ ఎవరైతే నౌకరాజు కూడా మరొక లెటర్ రాసి ఏదైతే అధికారులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం ఒక లెటర్ అయితే, అలాగే తన భార్య మీన కూడా మరొక లెటర్ రాసి వంటగదిలో కూడా పెట్టిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా మా కుటుంబాన్ని, అంటే ఒకరికి సంబంధించిన ఒకరిని మానసికంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఎవరిని ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టాడు అనే అంశాలు ఒక్కొక్కరు ఒక్కొక్క లెటర్ లో అయితే రాసుకుని ఈ విధంగా కుటుంబం మొత్తం కట్టగట్టుకుని ఈ విధంగా గోదావరిలో ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తం సంచలనంగా మారింది. ఈ సాదిక్ వేధింపులు ఒక్కటి కాదు, మొత్తం 2 కాదు, ఏకంగా ఆ బ్లాక్ మెయిలింగ్
దిగి తనని ఒక పక్కన ఇస్లామిక్ మారడం, ఒక పక్కనైతే భర్తను నువ్వే చంపావని ఒక పక్కన, ఈ విధంగానే తన అల్లుడిని కూడా ఈ విధంగా నువ్వే చంపావని నౌకరాజుని ఇలా మానసిక ఒత్తిడికైతే వాళ్ళని గురి చేసి ఈ విధంగా ఎవరు కూడా చెప్పుకోలేని స్థితిలో అయితే వాళ్ళనైతే ఈ విధంగా చనిపోవడానికి గల కారకుడైనటువంటి షేక్ సాదిక్ ఖాన్ అయితే ఇటువంటి వ్యవహారాలు అనేది చేయడం జరిగింది. ఇంకా అంటే ఇప్పుడు ఇది ఒక్కటిగా గతంలో కూడా తను వేరే ఇన్స్టిట్యూట్ లో కోచ్ గా పనిచేసినప్పుడు కూడా ఆ మహిళల పట్ల అలాగే అసభ్యంగా ప్రవర్తించే నేపథ్యంలోనే అతను కూడా గతంలో కూడా అక్కడ కూడా తొలగించినట్టుగా తెలుసుకొస్తుంది. కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కాకినాడలో ఏదైతే ప్రో షూటింగ్ స్పాట్ అకాడమీని ఏర్పాటు చేశారు, ఈ ఏదైతే ఈ యొక్క ప్రావీణ్యం ఇందులో రైఫిల్ షూటింగ్ లో అయితే అనేక మందిని కూడా యువకులను కూడా తయారు చేస్తున్నట్టుగా మనం కోచింగ్ లో మన ఇటీవల కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విధంగా అంటే ఇది ఒక విషయం ఉదాంతం బయటకు వచ్చింది. ఇంకా ఇటువంటి విషయాలు అలాగే ప్రకాష్, సాదిక్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇంకా తెలుస్తున్నాయి, అతని కనెక్షన్స్ ఏంటి అనేది? ఎందుకంటే అతను ఇప్పుడు జనరల్గా ఒక మహిళని ఇలా టార్చర్ చేయడము, వాళ్ళ హస్బెండ్ మీద విషప్రయోగం చేయడము, వాళ్ళ కుటుంబాన్ని టార్చర్ ఇంతవరకు మాత్రమే కాకుండా ఇస్లాం తీసుకోవాలని వాళ్ళని ఒత్తిడి చేయడం, ఆ బుక్స్ చదవమని చెప్పడం, తీసుకోకపోతే వాళ్ళని టార్చర్ చేయడం, ఈ కోణం కూడా కనిపిస్తుంది. అంటే మతాన్ని బలవంతంగా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అతనికి సంబంధించిన ఇంకేదైనా సమాచారం మనకు తెలుస్తుంది? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే అతని మీద అసలు ఎలాంటి ఇంత బ్రూటల్గా అతను బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, అతని డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా ఇంకా? అంటే ఇతను కాకినాడలోనే ఉంటున్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. ఇతను సంబంధించిన కుటుంబ నేపథ్యం కూడా కొంచెం వాళ్ళు కొంచెం ఉన్నతంగా ఉన్నప్పటికీ అండ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం మంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళైతే కొంతమంది పనిచేస్తున్నట్టు కూడా తెలిసి వస్తుంది. అలాగే ఇతను ఈ 2 టౌన్ పరిధిలో లచ్చిరాజు వీధిలో వాళ్ళ కుటుంబం అయితే నివాసం ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కాకినాడ 2 టౌన్ పోలీసులతో పాటు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కూడా రావడం జరిగింది. ఇద్దరు సంయుక్తంగా వాళ్ళ ఇంట్లో లచ్చిరాజుపాలెం వీధిలో ఉన్నటువంటి ఆ వీధిలోకి వెళ్ళడం అయింది. షేక్ సాదిక్ ఖాన్ సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా సుమారుగా పోలీసులు నిన్న 2 గంటల పాటు కూడా వాళ్ళని కూడా విచారించారు. షేక్ సాదిక్ ఖాన్ ఎక్కడున్నారు అనేది కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం మీద కూడా పోలీసులు ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఇతను ఎక్కడ చదువుకున్నారు, ఏ ప్రాంతంలో ఇతను శిక్షణ పొందాడు అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అకాడమీ పెట్టి రైఫిల్ షూటింగ్ అకాడమీ పెట్టారో అంటే గన్లు అంటే వాళ్ళకి షూటింగ్ అంటే గన్స్ విషయంలో ఈ నైపుణ్యం పొందారంటే గతంలో మరి ఎక్కడైనా ఇతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్లో ఏమైనా అతను కదలికలు ఏమైనా ఉన్నాయా, అతను ఏమైనా మరి ఇటువంటి షూటింగ్ వ్యవహారం మీద ఇక్కడ నేర్పడ ఈ అకాడమీ దాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అనేది కూడా కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆ మత మార్పిడి అంటే ఈ ఇస్లాంలో మారాలని ఆ ఒత్తిడి చేయడం అంటే ఒక కుటుంబాన్ని మొత్తం ఈ విధంగా హింసించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మరి వీళ్ళు అంటే జనరల్ గా వాళ్ళ యొక్క మత ఆచారాలని ఏదో విధంగా తనపై చేయాలని ఒత్తిడి చేశారంటే తనకు ఖచ్చితంగా ఏదో ఉగ్రవాద సంస్థ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఆ అనుమానాలు కూడా లేకపోలేదు. ఆ కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబ నేపథ్యంపై కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు లచ్చిరాజు వీధిలో అయితే ఆ పోలీసులు నిన్నంతా గాలించినప్పటికీ వాళ్ళు ఈ సాదిక్ అయితే మరొక ఫోన్లతో వేరే నెంబర్లతో కూడా లాయర్లతో కాంటాక్ట్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే నిన్న గ్రహించారు. అవన్నీ కోణాలు కూడా పూర్తిగా అయితే ఆ విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి సాదిక్ కోసం అయితే కనబడుతుందని చెప్పాలి. సాదిక్ మరి ఈ కుటుంబాన్ని ఈ విధంగా అకాడమీలో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాన్ని వేధించారు, ఇంకా ఎవరెవరితోనన్నా ఇంకా ఇబ్బందులు గురి చేశారనే కోణంలో కూడా మరొక విచారణ అయితే కొనసాగుతుంది. అందులో స్టూడెంట్స్ అక్కడ ఏదైతే ఇక్కడ సర్పవరం సమీపంలో లక్ష్మీ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి అకాడమీ వద్ద కూడా పోలీసులు అయితే నిన్న వెళ్లారు. ఆ యొక్క ప్రాంతంలో కూడా పరిశీలించారు. అందులో కొన్ని అంటే తాళాలు వేసి మొత్తం అక్కడ పరారైన నేపథ్యంలో అందులో డేటా తీసి ఆ డేటాలో మరి పూర్తి వివరాలు స్టూడెంట్స్ యొక్క వివరాలు
వివరాలు తీస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారు, అతని యొక్క బిహేవియర్ ఏంటి అనేది కూడా ఆ విచారణ అయితే చేపట్టే పనులు అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే నిమగ్నమయ్యారని చెప్పాలి. మరో పక్కన ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు మరో పక్క కొనసాగుతుంటేనే ఈ వ్యవహారంలో రాజమండ్రి 2 టౌన్ లో ఇంత బలవత్ మరణానికి కారణకుడు అయినటువంటి వ్యక్తిపై ఆ మొత్తం మర్డర్ కేసు అయితే ప్రస్తుతం అయితే ఆ రాజమండ్రిలో నమోదైంది. అంతేకాకుండా ఆ అల్లుడు ఎవరైతే జగదీష్ రెడ్డిపై మరణానికి తన చంపాడు అనేది ఇక్కడ హత్య కేసు అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరొకటి నమోదైంది. ఈ అన్ని విషయాలపై కూడా మొత్తం పోలీసులు అయితే ఆ దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. స్పందించి ఈ ఘటనని వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగి కావడంతోనే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా మనం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతోని కాకినాడ జిల్లా ఎస్పీతో కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసుని లెటర్లో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా కొత్త కోణం ఆ లెటర్ లో స్వాధీనం చేసుకుని లెటర్ లో ఉన్నటువంటి అంశాలపైనే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇస్లామిక్ లో మారాల కారణాలు ఇవన్నీ కూడా మార్పు నిజంగా చేశాడా లేదా అనేది లెటర్ లో ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది.